నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. ఈరోజు వెల్లుల్లి కారం ఎగ్ రైస్ చేద్దామండి. రెసిపీలోకి వెళ్దాము. చిన్న రోల్ తీసుకొని దాంట్లో వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ కారము, పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అంతా కచ్చపక్కగా దంచుకోవాలండి. అంతా దంచేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. మనం దేంట్లో అయితే వేసుకుందాం అనుకున్నా గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఈ వెల్లుల్లి కారం ఉంది కదా, ఆ కారం వేసేసుకోవాలండి. చాలా బాగా వస్తుంది స్మెల్. ఈ వెల్లుల్లి కారం వేసేసిన తర్వాత కొద్దిగా వేగుతుంది కదా, వేగిన తర్వాత 2 ఎగ్స్ వేసుకోవాలండి. మీరు ఎంతమందికి చేసుకుంటున్నారో అన్ని వేసుకోండి. నేనైతే 2 చేస్తున్నాను. 2 వేసాను అనమాట ఎగ్స్. వేసి కొద్దిగా 2 మినిట్స్ ఆగి పెద్ద పెద్దగా వస్తుంది. మంచిగా కలుపుకోవాలండి. అంతా కలిపేసుకోవాలి. ముక్కల్లాగా పెద్ద పెద్దగా వస్తాయండి ఇలా. ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది, స్మెల్ వస్తుంది మంచిగా. వచ్చిన తర్వాత కలిపేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలండి. బిర్యానీ మసాలా వేసేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ముందే రైస్ ఉంటుంది కదండి, వైట్ రైస్ వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకొని అంతా కలిపేసుకోవాలండి. మంచిగా అంతా రైస్ అంతా పట్టేట్టుగా అంతా కలుపుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉంటుంది కదా, అంతా కలుపుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. చాలా వేడిగా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ ఇప్పుడు చలికాలంలో తింటే చాలా ఒంటికి కూడా మంచిదండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.